హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠ గార్డెన్. నేను సంపూర్ణ. ఈ రోజు నేను మీకు హ్యూమిక్ యాసిడ్ ని మన వంటింట్లో దొరికేటటువంటి వాటితోనే మరి ఎంత ఈజీగా చేసుకోవచ్చో, వాటిని మన మొక్కలకు ఇవ్వడం వల్ల మరి ఎంత మంచి ఫ్లవరింగ్ మనం తీసుకోవచ్చు, ఈ ఫర్టిలైజర్ యొక్క ఉపయోగాలు ఏంటి, ఇదంతా కూడా నేను మీకు వీడియోలో క్లియర్ గా షేర్ చేస్తానండి. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మిస్ అవ్వకుండా ఉంటారు. ఎవరైనా ఛానల్ ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి. నా దగ్గర అన్ని రకాల కాయగూర విత్తనాలు, ఆకుకూర విత్తనాలు, పూల మొక్కల విత్తనాలు అన్ని కూడా ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ ఉన్నాయి. మీకు ఎవరికైనా కావాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్ కి మీరు వాట్సాప్ మెసేజ్ మాత్రమే చేయండి. మీరు మెసేజ్ చేస్తే నేను మీకు సీడ్స్ కేటలాగ్ పంపిస్తాను, మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. లేదా shresthagarden.in వెబ్సైట్ లో మీరు డైరెక్ట్ గా చెక్ చేసి కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. మనం చెప్పుకుంటూ ఉంటాం కదా, ఫర్టిలైజర్ టు ఫర్టిలైజర్ కి గ్యాప్ ఎంత ఉండాలని. అంటే సాలిడ్ ఫర్టిలైజర్స్ మనం ఇస్తున్నప్పుడు గార్డెన్ లో 10 నుండి 15 రోజుల వరకు తప్పకుండా గ్యాప్ అనేది పెట్టాలి. అదే మనం లిక్విడ్ ఫామ్ లో ఫర్టిలైజర్స్ ఇస్తున్నప్పుడు కంపల్సరీగా వారానికి అయితే మనం గ్యాప్ పెట్టుకోవచ్చు. అని కొన్ని ఫర్టిలైజర్స్ ఉంటాయి, ఎట్లా అంటే అవి మైల్డ్ ఫర్టిలైజర్స్, వాటిని మనము ప్రతి వారానికి 2 సార్లు కూడా మనం మన మొక్కలకి ఇవ్వచ్చు. అలాంటి ఫర్టిలైజర్స్ కూడా ఉంటాయి. వాటిలో మనకు ముఖ్యంగా వచ్చేది ఆనియన్ పీల్ ఫర్టిలైజర్, బనానా పీల్, పొటాటో పీల్స్ తో చేసే ఫర్టిలైజర్స్ ఇవి ఉంటాయి కదా. ఆ ఫర్టిలైజర్స్ అయితే మనము 2-3 డేస్ కి ఒకసారి మనము మన మొక్కలకి ఇస్తూ ఉండవచ్చు, అది లిక్విడ్ ఫామ్ లో. ఈ రోజు చూపించబోయే ఫర్టిలైజర్ ని కూడా మనం మొక్కలకి 2 సార్లు ఇవ్వచ్చు అండి వారానికి. అంటే ఈ రోజు ఇచ్చినామంటే ఒక 3 డేస్ గ్యాప్ తీసుకొని మళ్ళీ మన మొక్కలకి ఇవ్వచ్చు అనమాట. మంచి యూజెస్ అయితే ఉంటాయి ఈ ఫర్టిలైజర్ మన మొక్కలకి ఇవ్వడం వల్ల. ఇదేంటో నేను చూపించే ముందు ఇంకా కొన్ని జాగ్రత్తలు అయితే మొక్కల గురించి నేను చెప్పాలనుకుంటున్నాను. తప్పకుండా ప్రతి పాట్ కి హోల్స్ కరెక్ట్ గా ఉన్నాయా లేదా మీరు చెక్ చేసుకోండి. వర్షం పడ్డ ప్రతిసారి, వర్షం పడి వెలిసిపోయిన తర్వాత మనం గార్డెన్ లోకి వెళ్తాం కదా, కంపల్సరీగా మీకు పని లేకుండా ఒకసారి వెళ్ళి ఏ పాట్ లోనైనా నీళ్లు నిలబడుతున్నాయా లేదా, మరి ఎప్పటికప్పుడు వెళ్ళిపోయి మంచిగా మట్టి నార్మల్ గా ఉంటుందో ఒక్కసారి చెక్ చేసుకోండి. ఎందుకు అనంటే వాటర్ నిల్వ ఉండడం వల్ల మొక్కలు అయితే చనిపోతాయండి. మనం ఎంతో అపురూపంగా పెంచుకుంటున్నటువంటి మొక్కలు మరి అవి పాడైపోతే మనకు చాలా బాధ వేస్తుంది కదా. అందుకని ఆ ప్రాబ్లం రాకుండా ఉండాలంటే వర్షం పడి ఆగిపోయిన తర్వాత ప్రతిసారి మనం ఒక్క లుక్ వేస్తే మన మొక్కలలో మాత్రం కంపల్సరీగా అలాంటి ప్రాబ్లం ఏదైనా ఉంటే మనము ఫస్ట్ టైం చూడగానే వాటిని మనము హోల్స్ మళ్ళీ ఎక్కువ చేయడమో లేదో ఏదో ఒకటి ఆ మొక్క వేరే దాంట్లోకి రిపోర్ట్ చేయడమో ఏదో ఒకటి జరుగుతుంది కదా, అట్లా మనం మొక్కనైతే దక్కించుకోవచ్చు. మీరు చూడండి ఎంత చక్కగా పూస్తున్నాయి మన గార్డెన్ లో. ఫ్లవర్స్ అయితే చాలా హెల్దీగా చూడండి. ఇవైతే ఎన్ని ఫ్లవర్స్, ఇంత చిన్న పాట్ లా ఎన్ని ఫ్లవర్స్ వచ్చినాయి. మరి ఇది చాలా దగ్గర 1 year కి ఎక్కువ అయిపోయి ఉంటదండి మొక్క నేను తీసుకొచ్చుకొని. ఇప్పటి వరకు మస్తు ఫ్లవర్స్ వచ్చినాయి, ఇంకా కూడా వస్తూనే ఉన్నాయి. ఒక్కొక్కసారి అయితే ఇట్లా ఫుల్ గా వచ్చినప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకా నేనైతే కొత్తగా ఇంకా కలర్స్ తెచ్చుకున్నాను, ఒక 4 కలర్స్ వరకు జెర్బెరా ఫ్లవర్స్. వాటిని కూడా నేను ఇప్పుడు నాటుకోవాలి. ఇక్కడ చూడండి, రోజ్ ఫ్లవర్ వచ్చేసి మొక్క మొత్తం ఇట్లా ఆకు ముడత వచ్చేసింది అనమాట, గులాబీ. ఇది మంచి కలర్ రోజ్, మరి సైజ్ కూడా పెద్దగా వచ్చేది అనమాట. ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి మళ్ళీ ఫ్లవర్స్. ఆ ఆకంతా కూడా తీసేసి చక్కగా నేను మీకు లాస్ట్ వీడియోలో చూపించినాను కదా, మంచిగా స్ప్రే చేయడము, మనకు ఇట్లా ఆకు ముడత ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే ఏం చేయాలి మనం అనేది చూడండి. మీరు ఆ వీడియోలోకి వెళ్ళి కూడా చక్కగా ఫ్రెష్ గా అయింది మొక్క. అయితే మంచిగా ఫ్లవర్ కూడా ఒకటి వస్తుంది ఇప్పుడే. మళ్ళీ చూడండి, ఇట్లా ఈ విధంగా మనం గార్డెన్ లో మంచి ఫ్లవర్స్, ఒక ఫ్లవర్సే కాదండి, కూరగాయలు కూడా మనం చక్కగా తీసుకోవాలి మన గార్డెన్ లో. పండ్లు కూడా మంచిగా మనం తీసుకోవాలి గార్డెన్ లో. అంటే మాత్రం ఇలాంటి ఫర్టిలైజర్స్ అయితే మనము రెగ్యులర్ గా మన మొక్కలకి ఇస్తూ ఉండాలి. ఇదైతే 3 petals ఉన్నాయండి మందార. ఇది చిన్న సైజ్ మందారాలనే ముద్ద రకం ఉందన్నమాట. ఎంత బాగుందంటే చాలా బాగా అనిపిస్తుంది. కలర్ ఆల్రెడీ పెద్ద సైజ్ లో ముద్ద మందారం ఉందన్నమాట, పెద్ద సైజ్ లో వస్తుంది. సేమ్ కలర్ లో చిన్న మందారం కూడా నాకు దొరికింది. నాకు ఏదైనా కొత్తగా అనిపిస్తే అంటే నా దగ్గర లేనివి చూసినాను అనుకోండి, ఎంబడే వాటిని తీసుకొచ్చేసుకుంటుంటాను నేను. మరి చూడండి, ఇంకా ఇవన్నీ కూడా ఫ్లవర్స్ ఈ రోజు వచ్చినాయి, ఎంత బాగున్నాయో. చూస్తా ఉంటే అసలు ఇక్కడ నుండి వెళ్ళాలనిపించదు గార్డెన్ లో నుండి, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకా వర్షం పడ్డ తర్వాత వచ్చిన నెక్స్ట్ డే మాత్రం అయితే ఇంకా ఫ్రెష్ గా ఉంటాయి మొక్కల మీద, ఎటువంటి డస్ట్ ఉండదు కదా. ఇంకా చాలా బాగా అనిపిస్తుంది, గ్రీన్ గా క్లీన్ గా ఫ్రెష్ గా ఇట్లా కనిపిస్తూ ఉంటాయి.
మనసుకు చాలా ప్రశాంతత అనిపిస్తదండి ఇట్లా గార్డెన్ లోకి వచ్చినప్పుడైతే. చూడండి అసలు ఈ ఫ్లవర్స్ కూడా అసలు ఈ మొక్కకు అసలు పువ్వులే పూయలేదు చాలా రోజుల వరకు. మనం ఇచ్చే ఫర్టిలైజర్స్ తోనైతే అసలు ఈ మొక్క ఉంటదా పోతదా అన్నట్టుగా ఉండే. దాంట్లోనే ఒక పెద్ద గోంగూర మొక్క అయితే పెరిగింది, ఎర్ర గోంగూర మొక్క. పక్కనే ఈ మొక్క ఉందన్నమాట. మరి మంచిగా దీనికి ఆర్గానిక్ స్ప్రేస్ నేను చేస్తూ ఉండడం వల్ల అయితే మంచిగా ఫ్లవర్ అయితే వచ్చింది. ఇది చూడండి, ఈ రోజ్ మొక్కకి ఎప్పుడు కూడా సింగిల్ ఫ్లవర్సే వస్తాయి. కాకపోతే ఈసారి మల్టిపుల్ గా ఎన్ని వచ్చినాయి చూడండి, దగ్గర ఒక 10 ఉన్నాయండి, 10 మొగ్గలు ఉన్నాయి. మరి 10 పువ్వులు ఎట్లా పూస్తాయి అనేది నాకు అర్థమైతలేదు. ఎప్పుడైనా సింగిల్ గా వస్తుంది. మీరు ఇంతకుముందు వీడియోస్ లో కూడా చూసిండ్రు. ఇది మంచి ఒక లాంటి పింక్ కలర్ ఉందన్నమాట. మీకు చూపిస్తాను ఫ్లవర్ వచ్చిన తర్వాత. చూడండి, చిన్న చిన్న పాట్స్ లలో కూడా మనము ఇట్లా పెట్టుకోవచ్చు అండి. ఇది అయితే నాటు గులాబీ. నేను ఎంత చిన్న పాట్ లో పెట్టినాను చూడండి. ఇది 6 inches పాట్. ఇది దాంట్లో ఉట్టి ఒక కొమ్మ ఇట్లా గుచ్చి పెట్టినాను కటింగ్ చేసినప్పుడు. ఎంత మంచిగా వచ్చేసిందంటే చూడండి, ఎంత హైట్ అయిపోయింది మొక్క. ప్లస్ దాంట్లో ఫ్లవర్స్ కూడా వస్తున్నాయి అనమాట. ఇంతకు ముందు కూడా చాలా ఫ్లవర్స్ వచ్చినాయి. అప్పుడు మీకు చూపించినాను కూడా నేను. మళ్ళీ ఫ్లవర్స్ అయితే వస్తూనే ఉన్నాయి కంటిన్యూస్ గా చిన్న దాంట్లో కూడా. ఈ రోజు ఫర్టిలైజర్ తయారు చేసుకోవడానికి ఇక్కడ చూడండి 10 లీటర్ల బకెట్ లో 5 లీటర్ల నీళ్ళు నేను ఇక్కడ తీసుకున్నాను. 5 లీటర్లు మాత్రమే తీసుకున్నానండి. చూడండి, ఇక్కడ నార్మల్ ట్యాప్ వాటర్ మనం ఏవైతే మొక్కలకి ఇస్తామో అవే వాటర్ నేను ఇక్కడ తీసుకున్నాను. దీనిలోకి ఇప్పుడు నేను వెర్మీ కంపోస్ట్ ని తీసుకుంటున్నాను. వెర్మీ కంపోస్ట్ ఒక 1/2 kg వరకు తీసుకోండి. మీ దగ్గర ఉంటే మీరు పశువుల ఎరువు ఉంటది కదా, అదైనా కూడా తీసుకోవచ్చు. పిడకల్ లాంటివి ఉన్నా కూడా తీసుకోవచ్చు అండి. 3 పిడకలు తీసుకోండి. పిడకలు అయితే నార్మల్ సైజ్ ఉంటే 3 తీసుకోండి, పెద్ద సైజ్ ఉంటే 2 తీసుకోండి. ఇది చాలా మంచి ఎన్పీకే ఉంటది అనమాట దీంట్లో. దాంతో పాటు మనం ఇక్కడ శనగపిండి తీసుకుంటున్నాను. నేను ఇక్కడ ఒక 50 గ్రాములంత శనగపిండి. 5 లీటర్ల నీళ్ళకి మనకు 1/2 kg వర్మీ కంపోస్ట్, ఒక 50 గ్రాములంత శనగపిండి తీసుకున్నాను. చూడండి, ఆ శనగపిండిని దీంట్లో ఏదైనా పాడైంది, పురుగు పట్టింది ఉన్నా కూడా వేసుకోవచ్చు, పర్వాలేదు. దానిలోకి ఇప్పుడు నేను ఇక్కడ బెల్లం తీసుకుంటున్నాను. బెల్లం కూడా ఒక 50 గ్రాములంతా బెల్లం తీసుకుంటున్నాను. చూడండి, మీరు క్వాంటిటీస్ కూడా కరెక్ట్ గా చూసుకోండి. ఒక 5 లీటర్స్ చేసుకోవడానికి చాలా ఎక్కువ అయిపోతుందండి నార్మల్ గార్డెన్ ఉన్న వాళ్ళకైతే. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక గ్లాస్ మజ్జిగ. ఇది పులిసిపోయిందనమాట బాగా. నేను ఏదైనా మిగిలిపోయినా పడేయను, అట్లా పక్కన పెడితే ఇంకొక 4 రోజులు ఎక్కువ పులియబెట్టినాం అనుకోండి, మైక్రోబ్స్ అనేటి దాంట్లో ఎక్కువ వచ్చేస్తాయి అనమాట. ఇది మంచి ఫర్టిలైజర్ తయారైతుంది. ఇట్లా వీటిని వేసేసి మనం ఒక 3 రోజుల పాటు పక్కన పెట్టాలి. ఫస్ట్ అయితే బాగా కలిపేసుకోండి. అన్నిటిని వేసిన తర్వాత ఈ శనగపిండి ఉంటది కదా, అప్పుడే తొందరగా కలవదు. దాన్ని కొంచెం మనం చేత్తో అయినా కూడా నలిపేసి కూడా మనము వేసుకోవచ్చు. వేసిన తర్వాత మూత పెట్టేసి ఒక షేడీ ప్లేస్ లో పెట్టేసుకోండి మీరు ఒక పక్కన. దాన్ని మనం 3 రోజుల పాటు అయితే 3 రోజుల వరకు కూడా రోజు కనీసం ఒక్కసారైనా, మీకు టైం ఉంటే 2 సార్లు ఇలా తిప్పండి ఒక కర్ర తీసుకొని. లేదు మాకు టైం ఉండదు అంటే కనీసం ఒక్కసారైనా మీరు గార్డెన్ లోకి వెళ్ళినప్పుడు, వెళ్లే ముందైనా సరే అది మనము ఒకసారి కలపడానికి మీరు ట్రై చేయండి. ఈ విధంగా మనం క్లాక్ వైజ్ డైరెక్షన్ లో ఇలా తిప్పాలి. తిప్పిన తర్వాత మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి ఒక షేడీ ప్లేస్ లో. 3 రోజుల తర్వాత ఇప్పుడు నేను మీకు ఈ ఫర్టిలైజర్ ని చూపిస్తున్నానండి. చూడండి ఎంత చక్కగా రెడీ అయిపోయిందో ఫర్టిలైజర్ మన మొక్కలకి ఇవ్వడం కోసం. హ్యూమిక్ యాసిడ్ అనేది రెడీగా ఉందన్నమాట. అయితే దీన్ని ఇప్పుడు ఎంత క్వాంటిటీలో ఇవ్వాలి, ఎట్లా ఇవ్వాలి, ఇదంతా నేను మీకు చూపిస్తాను. మనకి ఈ హ్యూమిక్ యాసిడ్ అనేది లిక్విడ్ ఫామ్ లో, సాలిడ్ ఫామ్ లో మనకు మార్కెట్ లో కూడా దొరుకుతుందండి. ఫర్టిలైజర్ స్టోర్స్ లో, ఆన్లైన్ లో కూడా దొరికిపోతుంది. కానీ మనం వాటిని ఖర్చు చేసి తెచ్చుకునేటి కంటే ఇట్లా మనకి ఈజీగా వంటింట్లో దొరికేవే కదా ఇవన్నీ కూడా పదార్థాలు. జస్ట్ మనము వెర్మీ కంపోస్ట్ అయితే మొక్కల కోసం ఎట్లాగో తెచ్చుకుంటాం కదా, వీటిని కలిపి ఈ విధంగా మనం మంచి ఫర్టిలైజర్ అయితే తయారు చేసి మన మొక్కలకి ఇవ్వడం వల్ల ఎంత మంచి గ్రోత్ ఉంటది మన మొక్కలలో అంటే మీరే చూస్తారు. ఈ ఫర్టిలైజర్ అయితే మీరు స్టార్ట్ చేయండి ముందు ఇవ్వడానికి. చూడండి, ఇక్కడ అయితే నేను ఒక బకెట్ తీసుకున్నాను, ఖాళీ బకెట్. నేను దీని రేషియో చూపిస్తున్నాను ఇప్పుడు. చూడండి, దీనిలోకి ఇప్పుడు ఒక మగ్గు ఫర్టిలైజర్ తీసుకుంటే 3 మగ్గుల వాటర్ మనము దీనిలోకి కలపాలి. అంటే 1:3 రేషియోలో మనం ఈ ఫర్టిలైజర్ ని తయారు చేసి మన మొక్కలకి ఇవ్వాలన్నమాట. డైరెక్ట్ గా కాన్సన్ట్రేటెడ్ గా అస్సలు ఎప్పుడు ఇవ్వద్దండి. ఇంకొక మగ్గు వాటర్ ఎక్కువైనా పర్వాలేదు, తక్కువ మాత్రం చేయకుండా ఒకటికి మీరు 3 వాటర్ కలిపి ఇవ్వండి. అంటే ఈ లెక్కతో చూసుకుంటే మనకైతే ఇంకా చాలానే ఈ ఫర్టిలైజర్ ఎక్కువ మొక్కలకే వస్తుంది అనమాట. మీరు అట్లా క్వాంటిటీ వైజ్ గా చూసుకుంటే, అంటే మనం 5 లీటర్స్ తయారు చేసుకున్నాం కదా, 1,
ఒక్కొక్కటికి 3 కలిపినాం వాటర్. అట్లా ఇంకా 5కి 5 ఇంటూ 3 మనకి ఎంత అవుతుంది కదా ఫర్టిలైజర్, చాలా సరిపోతుంది. అందుకని మీరు తక్కువ మోతాదులోనే ముందు తయారు చేయండి. అవసరమైతే మళ్ళీ ఇంకో 3 డేస్కి ఇంకా కొంచెం ఫర్టిలైజర్ చేసి మీ మొక్కలకు ఇవ్వచ్చు. చూడండి ఇక్కడ ఈ మొక్కకు నేను ఇంతకు ముందు కూడా ట్రీట్మెంట్ చేసినాను. ఇట్లా గ్రీన్ గా వస్తున్నాయి, ఆకులు ఎల్లోగా వస్తున్నాయి అని చూపించినాను మీకు. మరి చక్కగా ఫ్లవర్ అయితే వచ్చింది. ఇంకొక మొగ్గ కూడా ఆల్రెడీ రెడీగా ఉందండి రావడానికి. అంటే కొంచెం కొంచెం మొక్క కోలుకుంటుందని మనకు అర్థమవుతుంది కదా ఇక్కడ. చూడండి ప్రతి ఒక్క దాని కేరింగ్ అయితే మనం తీసుకోవాలి తప్పకుండా. చూడండి ఇట్లా ఈ విధంగా మంచిగా అన్ని ఫ్లవర్స్ మొక్కలకి, మనము కాయగూర మొక్కలకి, పండ్ల మొక్కలకి, అన్ని రకాల వాటికి మనం ఈ ఫర్టిలైజర్ ఇవ్వచ్చు. మరి ఈ ఫర్టిలైజర్ మన మొక్కలకి ఇవ్వడం వల్ల మట్టిలోని ఆ ఫర్టిలిటీ పెరుగుతుందండి బాగా. నెక్స్ట్ వచ్చేసి మొక్కలు గ్రీన్ గా ఎదుగుతాయి. అంతేకాకుండా వచ్చిన ఫ్లవర్స్ ఏవైతే పువ్వులు పూస్తాయో అవి తొందరగా వాడిపోకుండా లాంగ్ టైం వరకు మన మొక్కల మీద ఉంటాయి. అది కూడా మనం గ్రహించుకోవచ్చు. ఇంకోటి వచ్చే ఫ్లవర్స్ పెద్ద సైజ్ లో కూడా వస్తాయండి. మరి హెల్దీ గ్రోత్ ఉంటది మొక్కలు. మరి మీరు గమనించండి, కాయగూరలు పండ్లు కూడా చాలా బాగా కాస్తాయండి. ఈ ఫర్టిలైజర్ ని మనం వారానికి 2 సార్లు కూడా మన మొక్కలకి ఇవ్వచ్చు. ఇదండి ఈ రోజు వీడియో. మీకు ఇన్ఫర్మేటివ్ ఉందనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే వీడియో పెట్టంగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఈ వీడియో ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.